'సైలెంట్ స్క్రీమ్స్ ద లాస్ట్ గోల్స్ ఆఫ్ తెలంగాణ' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతుందనమాట. ఇదొక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనమాట. అరౌండ్ ఈ ఫిల్మ్ ఒక డ్యూరేషన్ 1 అవర్ అయితే ఉంటదనమాట. డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే అన్ని మూవీస్ లాగా అయితే ఉండదు. అంటే జరిగిన ఒక సంఘటనని వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మరియు అక్కడుండే ఊరు ప్రజల నుంచి వాళ్ళొక కన్ఫెషన్ అయితే తీసుకొని మనకు అర్థమయ్యే భాషలో లైక్ చిత్రీకరించి మనకైతే చూపిస్తారనమాట జరిగిన విషయాన్ని. సో, సేమ్ ఇది కూడా అలాగే అనమాట. ఒక 2, 3 కేసెస్‌నయితే తీసుకొని తప్పిపోయిన అమ్మాయిలని, కనపడకుండా పోయిన అమ్మాయిల్ని అక్కడ వాళ్ళకేం జరిగింది? అసలు వాళ్ళు ఎలా తప్పిపోయారు? ఏం జరిగింది? వాళ్ళని ఎవరేం చేశారని జెప్పి మనకు చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. నాకు ఫైనల్‌గా ఈ 'సైలెంట్ స్క్రీమ్స్' అనే మూవీ చూసాక ఏమనిపించిందంటే, ఓకే. అటెంప్ట్ అయితే మంచిగానే ఉంది గానీ, చూపిచ్చే విధానం సరిగ్గా లేదని అయితే నాకనిపించిందనమాట. అంటే ఖచ్చితంగా ఇది అందరికీ తెలియాల్సిన విషయమే. ఎందుకంటే అసలు అమ్మాయిలు ఎలా తప్పిపోతున్నారు? ఏంది? మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని నమ్మాలా? లేదా? అని జెప్పి మనకు ఒక ఐడియా రావాలంటే ఇలాంటి సంఘటనలు ఇంకా బయటికి చాలా గాని వచ్చాయంటే పేరెంట్స్ గాని, లేపోతే ఇంకా అమ్మాయిలు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ చూపిచ్చే విధానం గాని కరెక్ట్‌గా ఉంటే ఇంకా చాలామందైతే దాని గురించి తెలుసుకొని చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా అయితే ఉంటారు. కానీ ఐడియా బాగుండి వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ గాని ఫెయిల్ అయితే మనకు కూడా అంతేం ఎక్కదు గదా! సరే ఏదో వచ్చింది చూద్దాం అన్న ఇంటెన్సిటీతో ఏదో అలా చూస్తా ఉంటాం. కానీ లాస్ట్‌కి మనం చూసిన మూవీ మనల్ని గాని జాగ్రత్త పడేలాగా చేయకపోతే, మనల్ని గాని సాటిస్ఫై చేయలేకపోతే, మనలో గాని మార్పు తీసుకురాలేకపోతే వాళ్ళు చేసిన అటెంప్ట్ అయితే వేస్టే గదా! సో, నాకు కూడా సేమ్ అలానే అనిపిస్తుందనమాట. అటెంప్ట్ అయితే మంచిగానే చేశారు గానీ సమ్‌వేర్ దే ఫెయిల్డ్ అనిపిస్తుంది. సో, పర్లేదు అంత గొప్పగా ఏం ఉండదు. పిచ్చ బోరు డాక్యుమెంటరీ అంటేనే చాలా అంటే చాలా బోరుగుంటాయి. ఏదో తెలుసుకోవాలని ఆత్రం, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్ప ఇంకెవ్వరు చూడరు. మీకు కూడా ఈ కేసుల గురించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్ప దీని జోలికైతే పోబాకండి. ఎందుకంటే ఇదేం పెద్ద మూవీ గాదు, ఏం గాదు. మీరు అలా ఇంట్రెస్ట్‌తో ఏదో ఫ్యామిలీతో అలా కూర్చొని చూడాలనుకుంటే మాత్రం పిచ్చ బోర్ కొట్టేస్తది. జస్ట్ ఒక న్యూస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అలా తెలుసుకోవాలి జరిగే సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ కేస్ ఏమైంది లాస్ట్‌కని మీరు అనుకోవాలనుకుంటే మాత్రమే జస్ట్ ఈ 'సైలెంట్ స్క్రీమ్స్' అనే దాన్నయితే చూడండి. లేకపోతే దీని జోలికి కూడా దయచేసి ఎళ్ళబాకండి. ఎందుకంటే పిచ్చ బోర్ కొడతది. నీరసం అంటే నీరసం. జరిగేది 1 అవరే అయినా సరే మీరు చూడలేరనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈరోజే స్ట్రీమింగ్‌లోకైతే వచ్చిందనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి.